తెలంగాణనే పంచింది ఎగువతోటి తల్లి ముందడుగు వేసింది తెలంగాణ తల్లి సంకెళ్ళు తెంచింది వెలుగుతోటి మన వాకిళ్ళు నింపింది తరతరాల తల రాతను మార్చింది తాను ఎన్నో ఇచ్చను మనకే ఎంతో చేసి తనకే ఏమిచ్చాం ప్రతిఫలముగా ఇచ్చినోళ్ళనే మరిచిపోయి ముంచేటోళ్ళ మాయల పడ్డాం అల్లా తప్పు జరగకుండా ఇప్పుడైనా మేలుకుందాం వాల్ ఎత్తుకో పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా సోనియమ్మ అంటే తెలంగాణ అంటూ తెలంగాణ తల్లి సోనియమ్మ అంటూ పల్లె పల్లెలన్నీ కదిలి వస్తున్నాయి మళ్ళీ పోరుకైనా సిద్ధం అంటున్నాయి తెలంగాణను పంచిన చేతులే పరిపాలన ఇక చెయ్యాలి అంటూ కాంగ్రెస్ పార్టీనే కోరుకుందామంట సోనియమ్మనే వేడుకుందామంట ఇప్పుడు కాకపోతే కన్న తల్లి లాంటి పార్టీ రుణము ఇంకా ఎప్పుడు తీర్చేది అరే కాంగ్రెస్ నే గెలిపించి సోనియమ్మకే కానుకిద్దాం సోనియమ్మకే ఇచ్చే గెలుపు ముందు తరాలకు దారి చూపు పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా పట్టుకో కాంగ్రెస్ జెండా ఎత్తుకో నీ గుండెల నిండా భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు ఆ కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఆ ఎదురెవడే ఉన్నా ఆ ఎదురిస్తాడంట ఆ సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట ఆ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ఓ ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే అన్న రేవంతు ఆ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు భగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల
తల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిండంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం గడుస్తున్న సందర్భంగా డిసెంబర్ 1 ఈ రోజు నుంచి డిసెంబర్ 9 వరకు పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ పూరా అన్ని వార్డులు కానీ గ్రామాల్లో పరిశుభ్రంగా ఉంచాలని, అందులో భాగంగా ఈరోజు మాస్ క్లీనింగ్, మాస్ స్వీపింగ్ కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో మొదలుపెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్ గారు, కమిషనర్ గారు, పట్టణ అధ్యక్షులు, మిగతా నాయకులు, వైస్ చైర్మన్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇదే రకంగా ప్రతిరోజు ఒక 6 వార్డులు తీసుకొని ఆ వార్డులలో క్లీనింగ్ చేస్తూ ఎక్కడన్నా చెత్త వేసే ప్రదేశాన్ని గుర్తించి ఆ ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడానికి, అదే రకంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు కూడా పాల్పంచుకొని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మెయిన్ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ఎక్కడైతే చెత్తని నిర్దేశించడం జరిగిందో అక్కడే చెత్త వేస్తూ తడి పొడిని విడదీసి ఆర్మూర్ పట్టణాన్ని శుభ్రంగా, నియోజకవర్గాన్ని శుభ్రంగా ఉంచాల్సిందిగా ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రజాపాలన యొక్క సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు డిసెంబర్ 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని నిర్వహించాం. అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ప్రధాన వీధులను శుభ్రం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా నుండి చార్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇందులో భాగంగా ప్రధాన రహదారులతో పాటు, ప్రధాన రోడ్లతో పాటు వీధి రోడ్లను కూడా ప్రతి వార్డులో ప్రతి 6 వార్డుల చొప్పున ప్రతిరోజు శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 3వ తేదీన శానిటేషన్ కార్మికులకు హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తాం. అదే రోజు సాయంత్రం 4 గంటలకు మా మున్సిపల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రధాన వీధులతో పాటు నాగూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న స్కూళ్ళు, హాస్టళ్ళు, పార్కులు, ఏవైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరేంద్ర అన్న గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లకు, అలాగే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, గౌరవ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.